సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ తో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గులాబీ నేత రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అధికారుల తీరుపై సీరియస్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజా పాలనలో పోలీసుల పహారాలు, నిర్బంధాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అంటూ ప్రతిపక్ష నాయకులపై ఈ ఆంక్షలు ఎందుకంటున్నారు. ఇక వరంగల్ దాటేలోగా కాకతీయ తోరణం తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులంతా రేవంత్ రెడ్డి ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నా చేయాలని డిమాండ్ చేశారు రాకేష్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన మాత్రం ఉధృతంగా మారుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఇటు మిగతా సంబంధించినటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి రైతులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు సుడిగాలి పర్యటన ఉంది. ఏదైతే ఉందో 12 గంటల ప్రాంతంలో మాత్రం వరంగల్ చేరుకుంటూ వచ్చి వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకైతే రేవంత్ రెడ్డి సూరైతే కార్యాలయం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నేత రాకేష్ రెడ్డితో పాటు మరో 40 మంది కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి అన్ని గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ పరకాలకు సంబంధించినటువంటి పరకాల మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ బాయక రైతులను కూడా ముందస్తుగానే అరెస్ట్ చేశారు. ఈ రోజు వేకో డ్యామ్ నుంచి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు కూడా తరలించారు. అదేవిధంగా కనుగొండ వారందరినీ కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూడా రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా ముందుగా మాత్రం చిన్నటువంటి టెక్స్టైల్ పార్క్ అయితే చేరుకున్నటువంటి క్రమంలో కూడా ఏమైనా రైతులు అడ్డుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తుగానే పోలీసులు అయితే భారీగా మోహరించి ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించిన వచ్చి వారందరూ కూడా పంపించే విధంగా అయితే కూడా ప్రయత్నం చేసినట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు విపక్ష పార్టీలు అయితే అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు కూడా దీనికి కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి, మరోవైపు వరంగల్ దాటేలోగా కాకతీయ తోరణం తొలగింపుపై కూడా స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ అంటే గత కొంతకాలం కూడా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి రాజముద్రలో మాత్రం ఇటు వరంగల్ సంబంధించినటువంటి కాకతీయ కళాతోరణంపై కూడా తొలగింపు పై కూడా దానిపై కూడా ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి మీరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కూడా కాకతీయ కళాతోరణం ఒక రాజస్థానికి గుర్తు చిహ్నంగా ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా తొలగించవద్దు అని చెప్పి గత కొంతకాలంగా కూడా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన వారు కూడా పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో దీంతో కూడా ఒక స్పష్టత రాకపోవడంతో కూడా వరంగల్ పర్యటన నేపథ్యం, అదేవిధంగా వరంగల్ జిల్లా అంటేనే కాకతీయులకు పెట్టిన పేరు, అదేవిధంగా వచ్చినటువంటి ప్రాంతాల నుంచి కూడా కాకతీయ కళాతోరణాలు కూడా దాటి వస్తే జిల్లాకైతే ఎంట్రీ అవుతారు. ఆ క్రమంలో కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా వచ్చేటువంటి క్రమంలో దీంట్లో కూడా ఒక పట్టిపడుతుంది. శ్రీకాంత్, మీరు అలాగే లైన్ లో ఉండండి. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి లైన్ లో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, చెప్పండి, మీ ముందస్తు అరెస్ట్ ఏంటి? అరెస్ట్ ఎలా చూస్తారు మీరు? ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కాలే. 6 నెలలు కాకముందుకే సీఎం గారి పర్యటన సందర్భంగా ఇట్లా ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ పాలన మీద వాళ్ళకి నమ్మకం లేనట్టు లెక్క. పూర్తిగా అభద్రతా భావంలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నది. దాని కారణంగానే ఈ రోజు ఈ రకమైనటువంటి నిర్బంధాలు. అయినా వీళ్ళది ప్రజాపాలనే కదా, మరి ప్రజాపాలనలో పోలీసుల పహారా ఎందుకు, నిర్బంధం ఏంది, ప్రజాప్రభుత్వంలో ఈ ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద ఆంక్షలు ఏంది, నాకైతే అర్థం కావడం లేదు. ఉదయం నుండి మొత్తం వందలాది మంది మా పార్టీ కార్యకర్తలను మొత్తం పోలీస్ స్టేషన్ల పెట్టి హింసకు గురి చేస్తున్నాం. వాళ్ళకి కనీసం టిఫిన్ లేదు, ఛాయ్ లేదు, ఏం లేదు. మమ్మల్ని అయితే ఉదయం 6 గంటలకి అరెస్ట్ చేసాం. ఇది దేనికి సంకేతం అంటే వాళ్ళ వాళ్ళ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ కి ఇది ఒక నిదర్శనం అనేది మనం భావించాలి. అంటే రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు వరంగల్ దాటేలోగా కాకతీయ తోరణం తొలగింపుపై కూడా స్పష్టత ఇవ్వాలని మీరు రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి? కాకతీయ కళాతోరణము ఓరుగల్లు ప్రజల, తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక. కాకతీయులు 400 సంవత్సరాల పాటు ఓరుగల్లు కేంద్రంగా, ఓరుగల్లు రాజధానిగా మొత్తం యావత్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించి, అలాంటి కాకతీయుల చిహ్నమైనటువంటి కాకతీయుల కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తీసేస్తామంటే మేమెందుకు ఊరుకుంటామండి? కడుపు మీద కొట్టిన
భరిస్తాం కానీ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోము, దాన్ని తప్పకుండా తిప్పి కొడతామని చెప్పడానికే నేను కాకతీయుల కళాతోరణం మీద నేను మాట్లాడినా. నేనేం మాట్లాడినా, మీరు వైఖరిలో స్పష్టం చేయండి, మీరు తొలగిస్తారా లేకపోతే దాన్ని అట్లే ఉంచుతారా చెప్పండి అని అడిగినా. దానికి కూడా ఇబ్బంది అయినా, దానికి హౌస్ అరెస్ట్ చేస్తారా? సరే నేను అడిగితే మీరు స్పందించట్లేదు, మీరు నన్ను అరెస్ట్ చేస్తారు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తాను? వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ మంత్రులు కూడా ఉన్నారు కదా ఇద్దరు. మరి వాళ్ళని పోయి రేవంత్ రెడ్డి గారిని అడగాలి కదా. వారు వైఖరి స్పష్టం చేయకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందు టెంట్ వేసుకొని ధర్నా చేయాలి. మీరు కాంగ్రెస్, మీరు ఓరుగల్లు ప్రజల ఓట్లతో గెలిచి మీరు ఓరుగల్ల ప్రజల సెంటిమెంట్ అయినటువంటి కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామంటే మీరు ఎట్లా ఊరుకుంటారు? చాలా దుర్మార్గం ఉంది. కేవలం అదే కాదండి, ఆయన మొట్టమొదటి పర్యటనకు వచ్చిండు. మొట్టమొదటి పర్యటనకు వస్తున్నప్పుడు ఎవరైనా ఇక్కడ ఉత్తర తెలంగాణకి పెద్ద దిక్కు పెద్ద ఆసుపత్రి అయినటువంటి ఎంఎంను సందర్శించి దానికి సమస్యను పరిష్కారం చేస్తారా లేదా ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తారా? ఇది ప్రజాపాలన ప్రైవేట్ పాలన? మీరు వచ్చి ఎంజిఎం సందర్శించి లేదా 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శించి అక్కడ పనులను వేగవంతం చేయాలి. కానీ అది చేయకుండా మేము దీన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తామంటే ఇది ఎక్కడ అన్యాయం? దాన్ని ప్రశ్నించిన దానికి అవగాహన చేస్తారా మీరు? ఏంటి అంటే ప్రతిసారి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని చెప్తోంది, మరి కార్యకర్తలు ఈ బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్లను ఎలా చూస్తారు? అది ప్రజాప్రభుత్వం కాదు, వాళ్ళు దగా ప్రభుత్వంగా వాళ్ళు ప్రభుత్వ పరిపాలన చేస్తున్నారు. చాలా దుర్మార్గం. వాళ్ళు ఆ రోజు మాట్లాడింది ఈ రోజు మాట్లాడుతున్నది ఏంది? స్వేచ్ఛగా ప్రజల కోణంలో ప్రతిపక్షాలు ప్రశ్నించేటువంటి ఒక వ్యవస్థను తీసుకొస్తామన్నారు. కానీ ఈ రోజు అదే ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. చాలా దుర్మార్గం ఇది. 6 నెలల తర్వాత ఇప్పుడు జిల్లాలు గుర్తుకొచ్చినాయి ముఖ్యమంత్రి గారికి. ఇన్ని రోజులు పాపం ఆయనకు పదవుల పంపకాలు, ఢిల్లీ టూర్లు, పార్టీల పంచాయతీలు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దాడులు, కేసులు, దుర్మార్గాలు ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు 6 నెలల తర్వాత గుర్తుకొచ్చింది. నిన్న వస్తాడు అనుకున్నాం వరంగల్కు, నిన్న రాలేదు. ఇవాళ వస్తాడని చెప్పేసి ఇవాళ అనుకుంటే కూడా ఇవాళ వస్తాడో రాదో నమ్మకం లేదు. 6 రోజుల నుంచి ఢిల్లీలో ఉంటాడు. మరి ఢిల్లీలో ఏం చేస్తాడో మాకైతే అర్థం కావాలి. ప్రజాపాలన చేస్తా అని ఈయన ఢిల్లీ పాలన చేస్తాడు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలో తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ నాయకులు నిర్ణయించుకునే పరిస్థితి లేదండి. ఢిల్లీ నాయకులు నిర్ణయిస్తే ఈయన ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కాదు కదా 1200 మంది చనిపోయింది. స్వాభిమానం కోసం, స్వపరిపాలన కోసం, స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించులు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులను ధ్వంసం చేయించుకున్నారు, కేసులు పెట్టించుకున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందండి? భవిష్యత్తు కార్యాచరణ ప్రజలు నిర్ణయిస్తారండి. మేము ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, ప్రజల సెంటిమెంట్ ను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఇంకా 6 నెలలే అయింది కదా. 6 నెలల్లోనే ఇప్పుడు మేము ఎందుకు కార్యాచరణ ప్రకటిస్తాం? ప్రజలే కార్యాచరణ ప్రకటిస్తారు. ప్రజల మనోభావాల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నడుచుకుంటాం. రైట్, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు.